మీ ప్రకారం ఎడ్యుకేషన్ కూడా మనీ కొరకేనా? నో. నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. క్వెషన్ మళ్ళీ ఇంకోసారి చదువుతాను. మీ ప్రకారం ఎడ్యుకేషన్ కూడా మనీ కొరకేనా? నో సంపూర్ణ గారు. ఎడ్యుకేషన్ వేరు. మనీ సంపాదించటం వేరు. ఎడ్యుకేషన్ అనేది విద్య, చదువు, మనకు విజ్ఞానం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, ప్రపంచ పోకడలు అర్థం చేసుకోవడం కోసం, లేదా చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం కోసం, జనరల్ నాలెడ్జ్ కోసం, లేదా కామన్ సెన్స్ కోసం, లేదా సోషల్ అవేర్‌నెస్ కోసం, వీటి కోసం. అంటే ఏంటంటే, మనం మనిషిగా ఉన్నప్పుడు, ఒక మనిషిగా ప్రవర్తించిన విధానాల గురించి, మనిషిగా జరుగుతున్న విషయాల ఆకళింపు గురించి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది. మనీ సంపాదించడానికి ఎడ్యుకేషన్‌కి ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళెవరూ గూడా మీకు ఆ చదువుకు తగ్గటువంటి జాబ్ చేయట్లేదు. ఆ జాబ్ చేసి సక్సెస్ అయ్యారన్న దాఖలాలు లేవు. అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీద మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. 1%, 2% ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. మీరు చూసుకుంటే ఏ సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీని తీసుకున్నా, సచిన్ టెండూల్కర్‌ని తీసుకుంటే సచిన్ టెండూల్కర్ భారతరత్న పొందారు. రిచెస్ట్ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. అంత సక్సెస్ పొందిన వ్యక్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే 10th క్లాస్ ఏదో ఉంది. అంటే మరి 10th క్లాస్ చదివిన వాడు డబ్బు సంపాదించడానికి వచ్చేసరికి ఏ అటెండర్‌గానో పనిచేస్తూ ఉండాలి ఉద్యోగానికి. అది అలా జరగట్లేదు. అదే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్యాచిలర్ ఇన్ సైన్స్, బీఎస్సీ చదివారు. మెడికల్ రిప్రజెంటేటివ్ అవ్వాల్సిన వ్యక్తి, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా మహా అయితే ఇప్పుడు మేనేజర్‌గా ఉండాల్సిన వ్యక్తి మెగాస్టార్‌గా ఉన్నారు. అలా మళ్ళా ఇప్పుడు మన వెంకటేష్ గారు తీసుకున్నా, నాగార్జున గారు తీసుకున్నా, వాళ్ళు ఎంబీఏలు, ఇంజినీరింగ్‌లు, అలాగే క్రికెటర్స్‌లో కూడా ఇంజినీర్లు ఉన్నారు, సీఏలు ఉన్నారు, ఎంబీఏలు ఉన్నారు. రకరకాల క్వాలిఫికేషన్‌ల వాళ్ళు ఉన్నారు. బిజినెస్ చేస్తున్న వాళ్ళలో కూడా ఇంజినీర్లు ఉన్నారు, సీఏలు ఉన్నారు. అంటే ఏది ఒక ఈ చదువుకునే క్వాలిఫికేషన్ గానీ, ఎడ్యుకేషన్ గానీ డబ్బు సంపాదించడానికి ఇది చదువుకుంటే నువ్వు ఈ ప్రకారమే డబ్బు సంపాదించగలవు అనే ప్రామాణికత ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో లేదండి. సో, ఎడ్యుకేషన్ వేరు. మీ యొక్క మనీ ఎర్నింగ్ కెపాసిటీ వేరు. 2 కూడా ఎంటైర్‌లీ డిఫరెంట్. అలా అని చెప్పి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని సార్లు ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనీ ఎర్నింగ్‌లో కొంత లివరేజ్‌ని ఇవ్వచ్చు గాక. కొంత లివరేజ్‌ని ఇవ్వచ్చు అంటే ఒక 10th క్లాస్ చదువుకున్న వ్యక్తికి ఉండే బెటర్ ఉద్యోగ అవకాశాల కంటే ఎంబీఏ చదువుకున్న వ్యక్తికి ఉండే బెటర్ ఉద్యోగ అవకాశాలు, బెటర్ సాలరీ అవకాశాలు కొంత మెరుగ్గా ఉండొచ్చు గాక. కానీ అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కింద దాన్ని అక్కడ లాక్ చేయడానికి వీల్లేదు. పాసిబిలిటీ మాత్రమే. అదొక అవకాశం మాత్రమే గానీ, అది లేనంత మాత్రాన ఇంక వీళ్ళు చదువుకోని వాళ్ళు, లేదా చదువు తక్కువ ఉన్న వాళ్ళు మనకెందుకు పనికిరారు అనటానికి వీలు లేని పరిస్థితి.